ఏపీఓఎస్ఎస్ ఇంటర్మీడియట్ సిఈసి హెచ్ఈసి విద్యార్థులకు ఈ వీడియోలో ఎకనామిక్స్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి తెలుసుకుందాం. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోలు మీరు వీక్షించడానికి, దాంట్లో ఉన్న సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు ఎకనామిక్స్లో జనాభా అధికంగా పెరగడం వల్ల, భారతదేశంలో జనాభా అధికంగా పెరగడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశంలో జనాభా సంఖ్య ఎక్కువ. అదే కాకుండా రోజు రోజుకి కూడా జనాభా సంఖ్య ఇంకా మరికాస్త పెరిగిపోతుంది. మరి ఇలా జనాభా సంఖ్య పెరగడం వల్ల నిరుద్యోగ సమస్య అధికంగా ఉంటుంది. అంతేకాకుండా భూమి అంత పెరగదు కదా, భూమి పెరగదు. జనాలు పెరుగుతున్నారు కదా అని భూమి పెరగదు. ఉన్న భూమినే ఉన్న జనాలు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. మరి జనాలు పెరగడం వల్ల ఏమవుతుంది? నివాస స్థలాలు పెరిగిపోతాయి. నివాస స్థలాలు పెరగాలి అంటే ఉన్న భూమిలో మొక్కలు నరికేయాలి, అడవులన్నీ నరికేయాలి, అన్నీ చేయాలి. దీనివల్ల ఏమవుతుంది? అడవుల సంఖ్య తగ్గిపోతుంది, మొక్కలు పచ్చదనం తగ్గిపోతుంది. దానివల్ల కాలుష్యం పెరిగిపోతుంది, వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి. వర్షాలు పడాల్సిన టైంలో పడదు. ఈ వర్షాలు పడకపోతే ఏమవుతుంది? పంటలు సరిగ్గా పంటలు పండకపోవడం వల్ల ఆహార సమస్య ఆటోమేటిక్గా వస్తుంది. చూసారా ఒకదానికొకటి ఎలా ఉన్నాయో? జనాభా పెరగడం వల్ల ఇంత అనర్థాలు ఉన్నాయి అన్నమాట. అదిగాక మరి వైద్యం కూడా అందరికీ అందదు. ఎంత ఎక్కువ మంది జనాలు పెరిగిపోతే ఎంత వైద్యం ప్రజలకి డాక్టర్స్ అందిస్తారు. దానివల్ల కూడా రోగాలు పెరిగిపోయి అంటు రోగాలు పెరిగిపోయి క్యాన్సర్ ఇలాంటివి పెరిగిపోయి దాని ట్రీట్మెంట్ లేక కూడా చాలా అనార్థాలు వస్తుందన్నమాట. అదేకాక ఈ జనాలు పెరగడం వల్ల ఆహార సమస్య అయిపోతుంది. ఆహార సమస్య వల్ల కానీ నిరుద్యోగ సమస్య వల్ల కానీ సమస్య ఎక్కువైపోయి దొంగతనాలు, దోపిడీలు, మోసాలు ఇవన్నీ పెరిగిపోతుంది. దీన్ని అరికట్టాలి అంటే ప్రభుత్వాలు కూడా చాలా కష్టంగా ఉంటుంది. రెండోది, ప్రభుత్వాలకు కూడా ఖర్చు పెరిగిపోతుంది. మరి జనాభా పెరగడం వల్ల ఆహార సమస్య వచ్చింది, మళ్ళీ ఆరోగ్య సమస్యలు వచ్చినాయి. దీన్ని నిరోధించాలంటే ప్రభుత్వాలు ఖర్చు ఎక్కువ పెట్టాలి. ప్రభుత్వాలు కూడా ఖర్చు ఎక్కువ ఉంటుంది. అంత ప్రభుత్వాలు రాబడి కూడా ఉండాలి కదా. మరి జనాభా పెరగడం వల్ల రాబడి కూడా ప్రభుత్వాలకు తగ్గుతుంది. అది మరి నివాస స్థలాలు చూసారా? నివాస స్థలాలు తగ్గిపోతుంది, వాతావరణంలో మార్పు వస్తుంది, వైద్యాల్లో చాలా ఇబ్బంది. మళ్ళీనేమో రాబడి జాతీయ ఆదాయం, మనిషి యొక్క నిలకడ తలసరి ఆదాయం అన్నీ తగ్గిపోతుంది. అందుకనే జనాభా సంఖ్య ఎంత తగ్గించుకుంటే అంత మంచిదన్నమాట. ప్రభుత్వాలు కూడా దీని మీద కొన్ని పథకాలు పెట్టాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. జనాభాని తగ్గించడానికి కుటుంబం ఒకరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే కలిగి ఉండాలి, ఎక్కువ ఉండకూడదు అనేది కొంచెం నినాదం తీసుకురావాలి. ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ఇచ్చినప్పుడే జనాభా సంఖ్య ఆటోమేటిక్గా తగ్గుతుంది. తద్వారా కుటుంబాలు అభివృద్ధి చెందితే తద్వారా మన జిల్లాలు, రాష్ట్రాలు, మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఇది ఒకరు అయితే కాదు, ప్రజలందరూ చైతన్యం వస్తేనే ఈ జనాభాని అరకట్టగలం. దీనివల్ల జనాభా పెరగడం వల్ల చాలా నష్టాలు ఇప్పుడు మనం చర్చించాం.